దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ 12వ రోజు ప్రార్థనలో మనమందరము కూడా ఏకీభవించి దేవుని వైపు చూస్తూ ఆయన ఒక శక్తిని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 12వ రోజు ప్రత్యేకంగా నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మాకిచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. బైబిల్ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది తండ్రి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో ప్రభువా, ధైర్యముతో సువార్తను ప్రకటించడానికి, నీ వాక్యాన్ని బోధించడానికి ఈ రోజు నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. నీ విశేషమైన పరిశుద్ధాత్మ శక్తితోటి మమ్మల్ని నింపండి. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 18వ వచనంలో మీరు సెలవిచ్చినట్లుగా, నీ వాక్యము నశించిపోయే వారికి వెర్రితనముగాను, రక్షించబడుతున్న మాకు మీ శక్తిగా ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రభువా, శక్తి కలిగినటువంటి నీ వాక్యాన్ని ప్రకటించడానికి ధైర్యముతో అనేకుల మధ్యలో నీ సువార్తను ప్రకటిస్తూ ఆత్మలను నీ కొరకు సంపాదించే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవును ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా నీ సన్నిధిలో మా 2 చేతులు మీ వైపు చాచి కొండల వైపు మా కనులెత్తుచున్నాం. మాకు సహాయము చేసే దేవుడు, మాకు ధైర్యాన్నిచ్చే దేవుడు మీరని నీ వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రభువా, ఈరోజు నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ శక్తిని మాకు అనుగ్రహించండి. నీ బలమును మాకు అనుగ్రహించండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సువార్తను ప్రభువా అనేకులకు చాటి చెప్పడానికి, అనేకులకు తెలియచేయడానికి, ఆ సత్యము వారిని స్వతంత్రులుగా చేయులాగున ఈరోజు మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా, సర్వలోకానికి సర్వ సృష్టికి నా తండ్రి నీ సువార్తను ప్రకటించమని సెలవిచ్చారు. ఈరోజు నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి నీ సువార్తను ప్రకటించడానికి నీ శక్తిని అనుగ్రహించండి. నీ బలమును అనుగ్రహించండి. ప్రభువా, మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో నీ పరిశుద్ధాత్మను పొందుకొని నా తండ్రి నీ సువార్తను బలంగా ప్రభువా అనేకులకు ప్రకటించడానికి కృపను అనుగ్రహించారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పేతురు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపినప్పుడు నా తండ్రి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 15వ వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా 120 మంది సహోదరులకు సువార్తను ప్రకటించాడు. అదే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని తండ్రి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41-47 వచనంలో 3000 మందికి ప్రసంగం చేశాడు తండ్రి. అపోస్తుల కార్యం 4:4లో ప్రభువా, ఆ 3000 మంది సంఘము 5000 మందిగా ప్రభువా మార్చబడడానికి కృపను అనుగ్రహించారు. అవును ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఎక్కడ ప్రసంగం చేసినా, ఎక్కడికి వెళ్ళి నీ సువార్తను ప్రకటించిన తండ్రి, అనేకులు ప్రభువా నీ సంఘంలో చేరి పరిశుద్ధాత్మ శక్తితోటి నింపబడి నీ యొక్క శక్తిని వారు పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువా, మోషే మీద ఉన్నటువంటి అదే ఆత్మను 70 మంది పెద్దల మీదకి ఎలాగైతే కుమ్మరించారో, అలాగనే నీ ఆత్మను ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించిన తన అద్భుతాలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అవును ప్రభువా, మరి మేపడానికి ప్రభువా, గొర్రెలను కాయడానికి నా తండ్రి ఎలాగైతే దావీదుని మీరు ఎంచుకున్నారు, నీ సేవకుడైనటువంటి దావీదుని మీరు ఎంచుకొని ప్రభువా నీ శక్తితోటి నింపి ప్రభువా మీరు ఉన్నారని ఎలాగైతే చాటి చెప్పారో, అలాగన ప్రభువా ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ శక్తితోటి నింపండి. సమూయేలు అభిషేకించిన నాటి నుండి దావీదు మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి మా వింటున్న ప్రతి ఒక్కరి మీద నా తండ్రి మీరు కుమ్మరించి ప్రభువా అదే అభిషేకమును, ధైర్యంను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి నా తండ్రి 12 మంది శిష్యులను ప్రభా మీరు ఏర్పరచుకొని వారికి అధికారమును, వారికి శక్తిని అనుగ్రహించి నీ సువార్తను ప్రకటించడానికి వారికి ప్రభా మీ అధికారముతో ప్రకటించడానికి కృపను అనుగ్రహించారు. ఈరోజు మా ఒక్కొక్కరిని ఎంచుకొని నా తండ్రి నీ సువార్తను ప్రకటించడానికి, నీ వాక్యమును ధైర్యంగా బోధించడానికి, కొన్ని వేల ఆత్మలను నీ వైపు తిప్పడానికి కృపను అనుగ్రహించాను. మీరే ఆశీర్వదించి, దీవించి, బలపరిచి గొప్ప కార్యములు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుతున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.